అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, మాది డ్రమ్ స్టిక్ మునక్కాయ పప్పు చారు వచ్చేసి దోసకాయ టమాటా కర్రీ. ఈ రైస్ వచ్చేసండి కొర్రల రైస్ అండి, అంటే మిల్లెట్స్ రైస్, కొర్రల రైసు. ఆనియన్ ఆమ్లెట్ అండి. ముఖ్యంగా మనము దోసకాయ కర్రీ గురించి చెప్పుకుందామండి. దోసకాయ టమాటాలో అధికంగా పొటాషియం ఉంటుంది కాబట్టి మన గుండెను మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి చాలా అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. టమాటాలో దోసకాయలో లైకోపినియా అధికంగా ఉంటుంది కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. టమాటాలో లైకోపినియా వల్ల క్యాన్సర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు టమాటాస్ తీసుకుంటే క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది. అంత మంచిదండి. క్యాన్సర్ పేషెంట్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీంట్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఐరన్ ఇనుము శాతం అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతతో పోరాడి రక్తాన్ని పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. డ్రమ్ స్టిక్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుందండి మునక్కాయలో. దానివల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం ఆరోగ్యంగా ఉంటాం. దీంట్లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల మునక్కాయలో మన ఎముకల నిర్మాణానికి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిదండి ఈ మునక్కాయలో కూడా పొటాషియం చాలా అధికంగా ఉండటం వల్ల మన గుండెని మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అట్లాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని స్లోగా మెయింటైన్ చేస్తుంది, బీపీని మెయింటైన్ చేస్తుంది. అంత ఆరోగ్యకరమైందండి ఈ మునక్కాయ. ఆమ్లెట్ ఎగ్గులో హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్, అంటే మాంసకృతులు ఉంటాయి. మన శరీర నిర్మాణానికి ముఖ్యంగా కావాల్సింది మాంసకృతులు అండి. రోజువారి భోజనంలో తప్పనిసరిగా మాంసకృతులు ఉండేలాగా చూసుకోవాలి. అట్లాగే పీచు పదార్థం కూడా అధికంగా ఉండేలాగా చూసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. దీంట్లో ఆనియన్ వేసానండి. ఆనియన్ వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆనియన్లో అధికంగా పొటాషియం ఉండటం వల్ల మన గుండె మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో ఫైబర్, అంటే అధికంగా పీచు పదార్థం వల్ల మనకి మలబద్ధకాన్ని తొలగించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియని మంచిగా మెరుగుపరుస్తుందండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చెప్తారు కదండి, అంత మంచిదండి ఈ ఆనియన్ వేసినటువంటి ఆమ్లెటు. రైస్ వచ్చేసి కొర్రలండి. కొర్రల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ అంటారు. కొర్రల్లో అధికంగా ఫైబర్, అంటే పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి మనకి జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. దీంట్లో మాంసకృతులు కూడా అధికంగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి చాలా అవసరం అండి. మాంసకృతులు మన శరీర నిర్మాణానికి అవసరమైనటువంటి మాంసకృతుల్ని అందిస్తుంది. దీంట్లో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని స్లోగా మెయింటైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఒబేసిటీ ఉన్న వాళ్ళు రోజు మిల్లెట్స్ తీసుకోండి. సన్నగా నాజుగ్గా అవుతారండి, వెయిట్ లాస్ అవుతారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల రక్తహీనతతో పోరాడి రక్తాన్ని బాగా పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో పొటాషియం కూడా అధికంగా ఉండటం వల్ల మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఎట్లా చూసుకున్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మిల్లెట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.